విశాఖ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు విశాఖ నగరంలోని పట్టణ నివాసుల వసతి గృహం నందు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీవీఎంసీ యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేవీ పాపునాయుడు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ వై శివనాగేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ రవికుమార్ మరియు షెల్టర్ మేనేజర్ మురళి మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పేద ప్రజలను ఆదరిస్తూ వారి సమస్యలకు ఎప్పుడూ అండగా ఉంటుందని, రోడ్డు మీద అనాథలకు సైతం సేవలు అందిస్తూ తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. పట్టణంలో ఉన్నటువంటి నిరాశ్రయ గృహంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈరోజు పెదవాల్టేరులో ఇక్కడ ఉన్న ఎన్మినిట్స్కి అంటే నిరాశ్రయులకి మెడికల్ క్యాంపును మరి ఐ టెస్ట్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇలాంటి చర్య తీసుకోవడంలో రెడ్ క్రాస్ వాళ్ళు ఎంత అభినందనీయం. అదేవిధంగా ప్రతి నైట్ షెల్టర్స్ కూడా ఇటీవల కాలంలో అన్నీ కూడా ఎన్మినిట్స్ అనేటువంటి బెడ్స్ అయినా, ఫ్యాన్స్, వాటర్ సప్లై, వాటర్ కోసం ప్యూరిఫైర్ కూడా ప్రతి నైట్ షెల్టర్స్కి ప్యూరిఫై కూడా ఇవ్వడం జరిగింది. అంటే నైట్ షెల్టర్స్లో కూడా కల్పన అనేది వసతుల కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిసారి కూడా నైట్ కూడా వీళ్ళందరికీ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జీవీఎంసీ తరపు నుంచి వీళ్ళు చేస్తున్న కృషికి జీవీఎంసీ మరి రెడ్ క్రాస్ వారి సహకారంతో ఈ నైట్ షెల్టర్స్ అనేది దిగ్విజయంగా రన్ అవుతాయని తెలియజేస్తాను. ఇలాంటి మెడికల్ క్యాంపులు పెట్టడం ఎంతైనా అభినందనీయం. వీటిలో భాగంగా ఇలాంటి వీల్ చైర్లు లాంటివి కూడా వీళ్ళకి ఎన్మిట్స్కి మెరుగైన సేవలు భాగంగా ఇలాంటి ఏర్పాట్లు చేసినందుకు రెడ్ క్రాస్ యొక్క సేవలు ఎంతైనా స్ఫూర్తిదాయకం. థ్యాంక్ యూ. వసతిగృహం మన పెదవాల్టేరుకి వచ్చి ఈరోజు జరుగుతున్న యొక్క ఐ క్యాంప్కి ఇచ్చేసాము. అలాగే పీడీ గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేసి వెళ్ళారు. సో మాకు ఇక్కడ ఈ నిరాశ్రయుల వసతి గృహానికి కావాల్సిన వనరులన్నింటినీ కూడా వారు సమకూరుస్తున్నారు. ఏ అవసరం ఉన్నా కూడా జీవీఎంసీ ముందుండి మాకు చాలా హెల్ప్ చేస్తుంది. ప్రోయాక్టివ్గా వారు హెల్ప్ చేస్తున్నారు. ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళు ఇస్తూ వచ్చారు. అలాగే ఇక్కడ పనిచేస్తున్న మురళి కూడా ఈజ్ ఆల్సో వెరీ యాక్టివ్. కావాల్సిన వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా చూసుకుంటున్నాడు. సో దాన్ని బట్టి వీళ్ళందరినీ కొంచెం బాగోగులన్నీ బాగానే చూసుకుంటున్నాడు. వాళ్ళు ఏ ఇబ్బందులు లేకుండా బాగా రన్ అవుతుంది. దీన్ని జీవీఎంసీ కూడా మెచ్చుకోవడం జరిగింది. సో ఈరోజు ఈ ఐ క్యాంపు, తర్వాత రేపేమో మెడికల్ క్యాంప్ కూడా పెడుతున్నాము ఇక్కడ. సో వాళ్ళకి అవసరమైనటువంటి ఈ ఆరోగ్య బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాము. ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళని చూసుకోగలుగుతున్నాము. దానికి ఇలాంటి మురళి లాంటి మేనేజర్స్ ఉండి, తర్వాత ఈ వాలంటీర్స్ అంతా కొంచెం పనిచేసి వాళ్ళ బాగోగులు చూసుకొని, తర్వాత ఈ రోడ్డు మీద కూడా చాలా వరకు వీళ్ళు ఈ రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఇన్ ది నైట్స్ కూడా దే ఆర్ గోయింగ్
అండ్ పోలీస్ కూడా చాలా వరకు మేము చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలను ఎకనాలెడ్జ్ చేశారు. అది మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంత కష్టపడినా ఒకసారి గుర్తింపు కూడా రాదు. బట్ మేము చేసేటటువంటి ఈ కష్టానికి పోలీస్ కూడా దే ఆర్ ఎక్నాలజింగ్. అండ్ మా మురళి కొంచెం ఒక అడుగు ముందుకు వేసి ఎవరైనా సరే ఈ కొంతమంది అనాథలు మరణిస్తూ ఉంటారు, వాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఆ అనాథ శవాలను కూడా తను కొంచెం ముందుండి తీసుకువెళ్ళి వాళ్ళని క్రిమేషన్ చేయటం అటువంటి బాధ్యతలు కూడా తీసుకున్నట్టు ఇంతవరకు చాలా వరకు చేశాడు. దాన్ని చాలామంది మెచ్చుకున్నారు. ఈవెన్ సోషల్ యాక్టివిటీస్ కూడా బాగా జరుగుతున్నాయి. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. నా పేరు సాయి కృష్ణ. నేను విశాఖ హాస్పిటల్ ట్రస్ట్ క్యాంప్ ఆర్గనైజర్గా చేస్తున్నాను. విశాఖ హాస్పిటల్ డాక్టర్ సివి గోపాలరాజు గారు, డాక్టర్ పి వాసుదేవ్ గారు ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ నిర్వాసితుల దానికి ఇది థర్డ్ టైం అండి మేము చేయడం. రెడ్ క్రాస్ ద్వారా చింతూరు, మారేడుమిల్లి ఇలాంటి చోట్ల కూడా మేము క్యాంపు చేస్తున్నాం వాళ్ళ సహకారంతో. ఇప్పుడు ఈ నిరాశ్రయులకి అవసరమైన వాళ్ళకి కళ్ళద్దాలు ఉచితంగా, ఆపరేషన్ అవసరమైన వాళ్ళు కూడా ఉచితంగానే చేస్తున్నామండి. ఈ అవకాశం మాకు ఇచ్చిన రెడ్ క్రాస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం.